హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఫోకస్ చేశాయి. శివబాలకృష్ణ కేసులో ఈడీ, ఐటీ రంగంలోకి దిగనున్నాయి. మనీ లాండరింగ్ కోణంలో ఈడీ విచారణ చేపట్టనుంది. శివబాలకృష్ణ ఎఫ్ఐఆర్ రిమాండ్ రిపోర్టు ఇవ్వాలని ఏసీబీకి ఈడీ లేఖ రాసింది. మరోవైపు బినామీల ఆస్తులపై విచారించేందుకు ఐటీ రంగంలోకి దిగనుంది. బహిరంగ మార్కెట్లో శివబాలకృష్ణ ఆస్తులు 1000 కోట్ల రూపాయలు విలువ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే అధికారికి సంబంధించిన అక్రమాస్తుల కేసులో ఈడీ, ఐటీ ఎంట్రీ ఇవ్వనుండటం హాట్ టాపిక్గా మారింది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి లావాదేవీలు ఏసీబీ అధికారులు తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పలు రియల్ ఎస్టేట్ కంపెనీలకు అనుమతులు ఇచ్చిన శివబాలకృష్ణ అందుకు ప్రతిఫలంగా కోట్ల రూపాయలు మూటగట్టుకున్నట్లు ఏసీబీ అధికారుల దర్యాప్తులో వెలుగు చూసినట్లు సమాచారం. ఎన్నికల కోడ్ సమయంలోనూ శివబాలకృష్ణ అనుమతుల జారీ ప్రక్రియ కొనసాగినట్లు ఏసీబీ గుర్తించింది. పుప్పాలగూడ, నార్సింగి పరిధిలో 2 రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించిన 100 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు జారీ చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో శివబాలకృష్ణకు పెద్ద మొత్తంలో లబ్ధి చేకూరినట్లు కీలక వివరాలు సేకరించారు. చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ప్రక్రియలో పెద్ద సంఖ్యలో పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేసినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన అనుమతులపై ఆరా తీసేందుకు వరుసగా 2వ రోజు ఏసీబీ అధికారుల బృందం అమీర్పేటలోని హెచ్ఎండిఏ కార్యాలయంలోనూ సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు ఫైళ్లు కూడా పరిశీలించి వివరాలు సేకరించినట్లు సమాచారం. రెరా కార్యాలయంలోనూ సోదాలు చేసినట్లు, కోట్ల రూపాయల భూములకు సంబంధించిన అనుమతుల విషయంలో వివరాలు సేకరించారు. శివబాలకృష్ణకు సహకరించిన సిబ్బందిపైన ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. శివబాలకృష్ణ నుంచి నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు పొందిన పలు రియల్ ఎస్టేట్ కంపెనీల ప్రతినిధులను ఏసీబీ ప్రశ్నించింది. శివబాలకృష్ణ అక్రమాస్తులకు సంబంధించి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, మనం గమనించవచ్చు, గత 7 రోజులుగా ఏసీబీ అధికారులు తమ కస్టడీలో తీసుకొని శివబాలకృష్ణ విచారిస్తుంటే అనేకమైన అక్రమ దందాలకు సంబంధించి, అక్రమాలకు సంబంధించి వెలుగులోకి వస్తున్నాయి. దీంట్లో తమ్ముడు, తర్వాత కుటుంబ సభ్యుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. కొన్ని రిజిస్టర్ కంపెనీలు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి తమ్ముడు కూడా ఇప్పటికీ అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా మనకు అందుతున్న తాజా సమాచారం ప్రకారం బాలకృష్ణ ఆస్తుల మీద ఇంత దాదాపుగా మార్కెట్ వాల్యూ ప్రకారం దాదాపుగా 1000 కోట్లకు పైబడి ఉండవచ్చిన అనుమాన నేపథ్యంలో ప్రస్తుతం కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఈయన అక్రమాస్తుల మీద ఫోకస్ పెట్టినట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అలాగే ఐటీ డిపార్ట్మెంట్ ఇద్దరు కూడా రంగంలో దిగారు. ఏసీబీకి ఇప్పటికే లేఖ రాశారు. అంటే బాలకృష్ణ ఆస్తులకు సంబంధించి ఇప్పటి వరకు సేకరించిన బినామీ ఆస్తులు కావచ్చు, ప్రాపర్టీస్ కావచ్చు, తర్వాత ఉన్న ఆస్తులకు సంబంధించిన వ్యవహారంలో ఎఫ్ఐఆర్ కాపీ, రిమాండ్ రిపోర్టు సంబంధించిన పత్రాలను ఇవ్వాలని కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీంట్లో లేఖ రాసింది. దీంట్లో మనీ లాండరింగ్ కోణంలో కూడా విచారణ చేస్తారు. అంటే ఈయన దగ్గర ఉన్న వాచీలు చాలా కాస్ట్లీ వాచీలు, 50 లక్షల పైబడి ఉన్న వాచీలు కాబట్టి దీంట్లో మనీ లాండరింగ్ వ్యవహారం కూడా ఉండి ఉండొచ్చు అనుమానంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ దిశగా అడుగులు వేస్తూ ఎఫ్ఐఆర్ కాపీ, రిమాండ్ రిపోర్ట్ ఇప్పటికే ఏసీబీ అధికారులు అడిగింది. అలాగే మరోవైపున బినామీ ఆస్తుల మీద చాలా కోట్లాది రూపాయల ఆస్తులు వెలుగు చూస్తా ఉన్న నేపథ్యంలో ఒక పక్కన లాకర్లో కావచ్చు, మరోవైపున తమ్ముడి పేరు మీద, తర్వాత చెల్లెల పేరు మీద, తర్వాత కొంతమంది వ్యక్తుల పేర్ల మీద ఉన్న బినామాస్తుల పేరు మీద దీని మీద కూడా ఐటీ డిపార్ట్మెంట్ కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసి రంగంలో దిగింది. ఇప్పటికే బహిరంగ మార్కెట్ లో బహిరంగ మార్కెట్ లో ఉన్న డాక్యుమెంటేషన్ ప్రకారం 250 కోట్ల పైబడి ఉండవచ్చన్న నేపథ్యంలో కూడా దీంట్లో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా దీని మీద ఫోకస్ చేశారు. మొత్తం మీద ఈ బాలకృష్ణ ఆస్తుల మీద కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఐటీ కూడా ఫోకస్ చేయడంతో ఇక మరింత జటిలమవుతా ఉంది. ఈ రోజు జరగబోయే చివరి రోజు విచారణ, 8వ రోజు విచారణలో అనేకమైన కీలక అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. సుజాత, ఇన్నారెడ్డి, అలాగే పుప్పాలగూడ, నార్సింగి పరిధిలో 2 రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చారు. 100 కోట్ల రూపాయలు కూడగట్టుకున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలపైన కూడా ఏమైనా ఏసీబీ అధికారులు ఫోకస్ చేసే అవకాశం ఉందంటారా?
సుజాత, ఆ రెండు కంపెనీలే కాదు, ఏ కంపెనీలకు ఈయన ఫేవర్ గా ఈయన సంతకాలు చేసి తర్వాత ఫేవర్ గా వాళ్ళకు అనుమతులు ఇచ్చాడు, అన్ని కంపెనీల మీద, ఈ రెండు కంపెనీల మీద మాత్రమే ఫోకస్ చేయడం కాదు, ఎక్కడైతే ఈయన అక్రమ ఆస్తులకు అక్రమ లేఅవుట్లకు అనుమతి ఇచ్చిన అన్ని కంపెనీల ఇప్పటికే ఫోకస్ పెట్టి దానికి సంబంధించిన డాక్యుమెంట్లు, పర్మిషన్స్, తర్వాత ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, ఎంత కలెక్ట్ చేశారు పబ్లిక్ దగ్గర నుంచి, తర్వాత దాని యొక్క ప్రస్తుత పొజిషన్ ఏంటి, అంటే స్టేటస్ కో పొజిషన్ ఏంటి అన్న అన్ని వివరాల మీద ఫోకస్ పెట్టి దాని మీద ఎంక్వైరీ కొనసాగుతా ఉంది. ఇదే కాకుండా ఈ లాభపడ్డ రియల్ ఎస్టేట్ కంపెనీల మీద కూడా ఫోకస్ పెట్టి ఆయా కంపెనీల యొక్క బ్యాక్గ్రౌండ్, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, తర్వాత వీళ్ళకి ఇప్పటి వరకు కూడా ఎంతవరకు వీళ్ళు ఈ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు చేశారు, దీంట్లో ఎన్ని ప్రాజెక్టులకు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ సపోర్ట్ అన్న అన్ని విషయం మీద కూడా ఎంక్వైరీ కొనసాగుతా ఉంది సుజాత. రైట్, థ్యాంక్ యూ ఎన్నారెడ్డి.